మొత్తానికి రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. అంత మంచిగా ఉందనే టైంలో రెయిన్ న్యూస్ వచ్చింది. రేపు జరగబోయే మ్యాచ్ లో రెయిన్ పడే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో రేపు వర్షం పడొద్దనే కోరుకుందాము. ఒకవేళ పడ్డా కూడా మాక్సిమం ఒక 1 అవర్ పడ్డదనుకో మ్యాచ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే నాకైతే కేకేఆర్ మీద మస్తు రెస్పెక్ట్ పెరిగిపోయింది ఈసారి. ఎందుకంటే అజింక్య రహానేని ఆక్షన్లో లాస్ట్ మూమెంట్లో తీసుకుంది కేకేఆర్. అండ్ తీసుకోవడమే కాకుండా ఇప్పుడు అజింక్య రహానే క్యాప్టెన్ చేసింది. సో ఒక 2-3 ఇయర్స్ నుంచి అజింక్య రహానే చెన్నైలో ఉండి బాగా ఆడిండు. అంతకుముందు అయితే కేకేఆర్లోనే ఉండే. రహానే అంటే ఎందుకంత రెస్పెక్ట్ అంటే రహానే చాలా అండర్ రేటెడ్ ప్లేయర్ అండ్ చాలా టాలెంటెడ్ కూడా. ఎంత టాలెంట్ ఉన్నా కానీ కొన్నిసార్లు ఛాన్సులు రాక ఇంకా ఆడలేదు ఇండియాకి సరిగ్గా. సో అందుకే రహానే అంటే నాకు చాలా ఇష్టము. సో కేకేఆర్ టీం ఇంకా రహానే క్యాప్టెన్సీలో ఆడుతుంది కాబట్టి మనం కేకేఆర్ సైడ్ నుంచి మంచి క్రికెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈసారి. ఆర్సీబీ విషయానికి వస్తే అందరు తెలుసు కోహ్లీ కోసం ఖచ్చితంగా ఒక్కసారన్నా కప్పు గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటారు. నేను కూడా అందులో ఒక్కడనే. యాక్చువల్లీ ఈ సీజన్లో అందరూ ఎస్ఆర్ఎస్ టీమే చాలా స్ట్రాంగ్ ఉందంటారు కానీ మనం కరెక్ట్గా గమనిస్తే ఆర్సీబీ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఈ మధ్య ఆర్సీబీ టీం ప్లేయర్స్ ఎవరు ఫామ్లో లేరని బాగా ట్రోలింగ్ చేస్తారు. కానీ మనమైతే అంత లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఆర్సీబీ టీంలోకి వచ్చినాక అందరు బాగానే ఆడతారు. ఇంకా ఒక్కసారి ప్లే ఆఫ్స్కి వచ్చిన తర్వాత అది ఎవరు ఎట్లా ఆడతారని మనం చెప్పలేము. కానీ ప్లే ఆఫ్స్ వరకు అయితే ఆర్సీబీ బాగానే ఆడుతుంది. ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా నేను చెప్పేది ఏంటంటే నేనైతే ఖచ్చితంగా హైదరాబాదే కప్పు కొట్టాలని అనుకుంటా. ఒకవేళ హైదరాబాద్ కాకుండా ఇంకే టీం కొట్టాలనుకుంటే అది ఖచ్చితంగా ఆర్సీబీ టీమే. సో ఇంకా చూద్దాం రేపు ఫస్ట్ మ్యాచ్లో ఏమవుతుందో. నేను ఇప్పుడే ఏం ఎక్కువ చెప్పాను. రేపు మ్యాచ్ అయిపోయాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో అక్కడ కలుగుతాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.